అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంలో గల్ఫ్ గడగళ్లాడింది. కానీ ఒక్క ప్రాంతం మాత్రం యుద్ధం ఎఫెక్ట్ ని ఫేస్ చేయలేదు. అమెరికా ఇజ్రాయెల్ బలగాలు ఆ ఏరియా వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. అదే కాస్పియన్ సముద్రం. ఇరాన్ కు గుండెకాయ లాంటి ప్రాంతం. ఇక్కడే ఇరాన్ నార్థన్ ఫ్లీట్ పహారా కాస్తూ ఉంటుంది. పైగా టెహ్రాన్ కి రష్యా, చైనా లైనప్ లా అండగా ఉంటాయి. దీంతో ట్రంప్ ఎంత ట్రై చేసినా కాస్పియన్ సీ వైపు తమ సైన్యాన్ని అడుగు పెట్టించలేకపోయారు. ఒకవేళ అదే జరిగితే రష్యా, చైనా నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందన్న భయం కావచ్చు, చుట్టూ ఉన్న దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భావన కావచ్చు. ఏదేమైనా ఇరాన్ కు కాస్పియన్ సముద్ర ప్రాంతం సైనికంగా, వ్యూహాత్మకంగా చాలా సేఫ్ ప్లేస్ గా మారింది. అమెరికా టచ్ చేయలేని ఇరాన్ కాస్పియన్ సైన్యం. ఇరాన్ నార్థరన్ ప్లేట్ స్పెషాలిటీ ఏంటి? టెహ్రాన్ కు రష్యా, చైనా లైఫ్ లైన్ గా ఉన్నాయా? అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ నౌకాదళం పూర్తిగా నాశనమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో తెగ బీరాలు పోతున్నాడు. ఇరాన్ సైన్యాన్ని తుడిచిపెట్టేశామని అంటున్నాడు. అదంతా ఒట్టి ట్రాష్. అమెరికా సైన్యానికి కూడా చిక్కని ఒక సురక్షితమైన నౌకాదళం ఇరాన్ లో సేఫ్ గా ఉంది. అదే ఇరాన్ ఉత్తర తీరంలోని నార్థరన్ ఫ్లీట్. కాస్పియన్ సముద్రంలో ఉన్న ఈ నౌకాదళంపై రష్యా, చైనాలు భౌగోళికంగా, రాజకీయ పరంగా రక్షణ కవచంలా మారాయి. ఇరాన్ ను కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. దీంతో ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో నార్థరన్ ఫ్లీట్ నౌకాదళం చాలా సేఫ్ గా ఉందని అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన చిత్రాలన్నీ సరైనవి కాదని తేలిపోయింది. ట్రంప్ చెబుతున్నట్లు పర్షియన్ గల్ఫ్ అంటే ఇరాన్ దక్షిణ తీరంలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్ నౌకాదళానికి భారీ నష్టం వాటిల్లిందన్న మాట నిజమే. కానీ ఉత్తర భాగాన ఉన్న కాస్పియన్ సముద్రంలోని ఇరాన్ సైన్యాన్ని అమెరికా తాకలేకపోయింది. కాస్పియన్ సముద్రం అనేది నలువైపులా భూమితో ఉన్న సముద్ర ప్రాంతం. దీని చుట్టూ 5 దేశాలు ఉన్నాయి. అవే ఇరాన్ తో పాటు రష్యా, అజర్బైజాన్, తుర్కిమికిస్తాన్, కజకిస్తాన్ దేశాలు. అంటే కాస్పియన్ సముద్రంలో 5 దేశాలకు పట్టుంది. ఇవేవి అమెరికా భాగస్వామ్య సైనిక సహకారం ఉన్న దేశాలు కాదు. పైగా ఈ భౌగోళిక ప్రత్యేకత కారణంగా అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ ను దాటి కాస్పియన్ సముద్రంలోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదు. దీంతో ఇదో సేఫ్ హెవెన్ గా ఇరాన్ ఆర్మీ భావిస్తోంది. పైగా ఈ దేశాలకు అటు రష్యా, ఇటు చైనా సైనిక, రక్షణ, ఆయుధ సహకారాన్ని అందిస్తోంది. దీంతో అమెరికాపై యుద్ధంలో ఇరాన్ తమ వ్యూహాత్మక వ్యవహారాలన్నీ చాలా సేఫ్ గా ఇక్కడి నుంచి ఆపరేట్ చేయగలుగుతోంది. కాస్పియన్ సముద్రంపై రష్యాకు చాలా బలమైన పట్టు ఉంది. ఇరాన్, రష్యాలు ఇక్కడ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇరాన్ నౌకాదళంపై అమెరికా గాని, ఇజ్రాయెల్ కానీ నేరుగా దాడి చేస్తే అది రష్యాతో నేరుగా యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. కాస్పియన్ సముద్రంలో ఇరాన్, రష్యా కాకుండా ఇంకో 3 దేశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్ కొంతవరకు డ్యామేజ్ చేశారు, ఇంకా తర్వాత వెళ్ళి ఎక్కువ డ్యామేజ్ చేస్తే ఆ దేశాలందరూ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, ఇబ్బందులు వస్తాయి, యుద్ధం పెరుగుతుంది మిగతా పార్ట్స్కి. అప్పటి వరకు రష్యా న్యూట్రల్గా ఉన్నది. అందువల్ల అది ఎందుకు పాస్ చేయాలి అని అమెరికా, ఇజ్రాయెల్ అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే యుద్ధం పెరిగితే ఇంకా ఇబ్బందులు వస్తాయి, అపోజిషన్ వస్తుంది ప్రపంచం అంతా అని. అందువల్ల ఇరాన్కి అదొక పెద్ద యాసెట్ అయిపోయింది. ఫ్యూచర్లో ఇంకా పెద్ద యాసెట్గా చేస్తారా చూడాలి. ఎందుకంటే ఆ పక్క దేశాలన్నిటికీ చైనా రైల్ ట్రాక్ ఉన్నది. చైనా ట్రైన్ల మీద, రైళ్ళ మీద కూడా సరుకులు అందిస్తుంది ఇరాన్కి. అలాగే ఇరాన్ కూడా ఆయిల్ ఆ దారి మీద, ల్యాండ్ రూట్ మీద రష్యా, చైనాకి ఆయిల్ పంపిస్తుందని కూడా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఒక యాసెట్గా కాస్పియన్ సీ మాత్రం తయారై ఉన్నది ఇరాన్కి. దీనికి తోడు చైనాకు కూడా ఈ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. ఈ 2 అగ్రరాజ్యాల పరోక్ష మద్దతు ఇరాన్ నార్థరన్ ఫ్లీట్ కు ఒక బలమైన రక్షణ కవచంగా మారి రక్షిస్తోంది. ఇది వ్యాపార, వాణిజ్య పరంగా కూడా చాలా కీలకమైన ప్రాంతంగా ఉంది. దక్షిణాదిన పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధిని అమెరికా నౌకాదళం బ్లాకెట్ చేసినా ఇరాన్ కు కాస్పియన్ సముద్రమే ఏకైక రవాణా మార్గంగా ఉంది. రష్యా నుంచి డ్రోన్ విడి భాగాలు, క్షిపణి సాంకేతికత,
రహస్య సైనిక సాయమంతా ఇరాన్ ఈ మార్గం నుంచే సేఫ్ గా పొందుతోంది. ఇదో రకంగా ఇరాన్ కు సేఫ్ హెవెన్. ఇరాన్ తన రక్షణ వ్యవస్థను వికేంద్రీకరించి నిర్వహించడం వల్లే ఈ నార్తర్న్ ఫ్లీట్ మనుగడ సాధించగలుగుతోంది. ట్రంప్ దక్షిణ తీరంలో సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకుంటున్నా రష్యా, చైనాల నీడలో ఉన్న ఇరాన్ ఉత్తర నౌకాదళాన్ని తాకడం అమెరికాకు అసాధ్యమే కాదు, చాలా ప్రమాదకరం కూడా అనేది విశ్లేషకుల భావన. ఇరాన్ ఎక్కువ కాలం పాటు అమెరికాతో యుద్ధం చేయటానికి కాస్పియన్ సీ ప్రాంతం కూడా ఒక కారణమే. అక్కడ ఏమాత్రం అలజడి రేగినా రష్యా, చైనాల నుంచి రియాక్షన్ వెంటనే వచ్చేస్తోంది. వ్యాపార, వాణిజ్య, సైనిక, రాజకీయ పరంగా కూడా కాస్పియన్ సీ ఏరియా చాలా చాలా కీలకం. దాన్ని దెబ్బ కొట్టలేకపోవడం వల్లే అమెరికాతో ఇరాన్ అలుపెరగని పోరాటం చేయగలిగింది. నార్తర్న్ ప్లేట్ ఇరాన్ మనుగడకు వెన్నెముక. ఇరాన్ కు అటువైపు రష్యా, ఇటువైపు చైనాల మద్దతు. ఐఆర్జిసి, ఇరాన్ నేవీ కలిసి ఇక్కడ పలు ఆయుధాగారాలు, రక్షణ వ్యవస్థలు. ఇరాన్ తన సైనిక రక్షణను డీసెంట్రలైజ్డ్ చేయడం వల్లే ఇది సాధ్యం. ఇరాన్ సైన్యం నార్తర్న్ ప్లేట్ లో చాలా సురక్షితంగా విధులు నిర్వర్తిస్తోంది. అక్కడి సైన్యానికి ఎలాంటి టెన్షన్ లేదు. అమెరికా దాడులు చేస్తుందన్న భయం అస్సలు లేదు. దీనికి ప్రధాన కారణం కాస్పియన్ సముద్రం దక్షిణ తీరంలోని గిలాన్ ప్రావిన్స్ లో ఉన్న వ్యూహాత్మక ప్రాంతమైన బందర్ అంజలి పోర్ట్. ఇక్కడ ఇరాన్కు 3000 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. కాస్పియన్ సముద్రం చుట్టూ భూభాగంతో 5 దేశాలున్నాయి. కాబట్టి ఈ సముద్ర ప్రాంతం తక్కువ లోతులో ఉంటుంది. ఇక్కడ ఇరాన్ మౌడ్జ్ క్లాస్ ఫ్రిగేట్, IRINS డెలామన్, ఒక కార్వెట్ యుద్ధ నౌక, ఒక యాంటీ షిప్ కంట్రోలింగ్ క్షిపణులు గల ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లు, మైస్ స్వీపర్, వాటితో పాటు 10 పెట్రోలింగ్ బోట్లు నిరంతరం పహారా కాస్తూ ఉంటాయి. మార్చి 30న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో బందర్ అంజలిలోని నౌకాదళ ప్రధాన కార్యాలయం, మౌలిక సదుపాయాలు కొంత దెబ్బతిన్నాయి. అయినా ఈ ఫ్లీట్ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంధన అవసరాల కోసం సెంట్రల్ ఆసియా, కాస్పియన్ ప్రాంతంలో భారీగానే పెట్టుబడులు పెంచింది. దీనిని మిడిల్ కారిడార్ గా పిలుస్తారు. ఇక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం తలెత్తినా అటువైపు రష్యా, ఇటువైపు చైనాలు తీర ప్రాంతాలుగా ఉన్న దేశాలకు మద్దతుగా నిలుస్తాయి. పైగా వాటి వ్యాపార, వాణిజ్యం, చమురు, సరుకు రవాణాకు ఈ కాస్పియన్ సముద్రం రవాణా మార్గంగా ఉంది. అందుకే చైనా, రష్యా వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా సాహసించలేకపోతోంది. ఇది ఇరాన్కు మరో రక్షణ కవచంగా మారింది. ఐఆర్జిసి, ఇరాన్ నేవీ కలిసి ఇక్కడ పలు ఆయుధాగారాల్ని, అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇవి అమెరికాతో యుద్ధ సమయంలో ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాయి. అమెరికా వైమానిక దాడుల్ని, క్షిపణుల్ని, డ్రోన్లను తిప్పికొడుతూ ఆకాశంలోనే పేల్చివేసే టెక్నాలజీని ఇరాన్ అభివృద్ధి చేసింది. ఇరాన్కి విశేషం ఏంటంటే దక్షిణాది పర్షియన్ గల్ఫ్ ఉన్నది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఆసియాకంతా, ఆఫ్రికాకి ఎంట్రన్స్ ఉన్నది. అలాగే ఉత్తరానికి కెస్పియన్ సముద్రం మీద వాటి సరిహద్దు ఉన్నది. కెస్పియన్ సముద్రం పెద్ద పోర్షన్ ఇరాన్ కింద వస్తుంది. అది యూరోప్తో పూర్తి సంబంధం. అలాగే అన్ని దేశాలకి అక్కడి నుంచి రైల్ కాంటాక్ట్ అంతా ఉన్నది. మన యుద్ధం జరిగినప్పుడు పర్షియన్ గల్ఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఈ కాస్పియన్ సముద్రం మీద ఇరాన్కి ఎక్కువ నౌకలేని లేకపోయినా ఎప్పుడైతే ఏప్రిల్ 13 నుంచి పీస్ వచ్చిందో, అక్కడ శాంతి అనేది వచ్చిందో, అప్పటి నుంచి రష్యా, చైనా అందరూ కెస్పియన్ సముద్రం ద్వారా, ఆ పోర్ట్స్ ద్వారా ఇరాన్కి సప్లై చేయటం, ఆయిల్ కొనుక్కోవటం చాలా విశేషంగా జరుగుతూ ఉన్నది. ఓ పక్కన పర్షియన్ గల్ఫ్లో అమెరికా బ్లాకేజ్ చేసేసిన ఈ పక్కన చేయలేకపోతున్నారు. ఎందుకంటే యూరోపియన్ దేశాలకు అందరికీ సంబంధం ఉన్న కెస్పియన్ సముద్రం, రష్యాతో ఉన్న సంబంధం, రష్యా అంతా ఆ సరిహద్దును ఎక్కువగా ఉండటం, కెస్పియన్ సీ ఒక పోర్షన్ వదలవటం, ఏం చేయలేకపోయారు అమెరికా. అది చాలా అసెట్గా ఇరాన్కి తయారమైనప్పుడు ఈ యుద్ధంలో, ఈ ఆర్థిక పరిస్థితుల్లో 2 సముద్రాలు, ఉత్తరాన్ని వేరే యూరోప్ ఫేస్ చేయటం, దక్షిణాది ఆసియా, ఆఫ్రికా ఫేస్ చేయటం ఇరాన్కి ఒక పెద్ద యాసెట్గా మారి ఉపయోగపడుతుంది. ఇరాన్ నేవీ కాస్పియన్ సముద్ర ప్రాంతంలో బలమైన ద్వంద్వ వ్యూహాలను అవలంబిస్తోంది. దక్షిణాన పర్షియన్ గల్ఫ్ లో చిన్న బోట్లతో అమెరికాపై మెరుపు దాడులు చేస్తోంది.
కాస్పియన్ సముద్రం, ఒమన్ గల్ఫ్ లో ఉండే ఈ సాంప్రదాయ నౌకాదళం చాలా సురక్షితంగా ఉంది. ఇరాన్ తన సైనిక రక్షణను డీసెంట్రలైజ్డ్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ట్రంప్ దక్షిణ తీరంలో 158 ఇరాన్ ఓడలను ముంచేశామని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ భౌగోళిక అనుకూలత, రష్యా, చైనాల మద్దతుతో ఇరాన్ ఉత్తర నౌకాదళం ఇప్పటికీ సురక్షితంగా ఉంటూ ఇరాన్ సైన్యానికి బ్యాక్ బోన్ లా నిలుస్తోంది.